ఈరోజు ఈ ప్రెస్ అడ్రస్ చేయడానికి ప్రధానమైన కారణం రేపు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల ఎదుట జరగబోయే ధర్నా కార్యక్రమాలలో అందరినీ కూడా పాలుపంచుకోవాల్సిందిగా కోరడం కొరకు ఈ ప్రెస్ అడ్రస్ ఇవాళ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలు కాబోస్తా ఉంది. ఈ 6 నెలల కాలంలో 5 నెలలు దాటింది, దాదాపుగా 6 నెలలు కాబోస్తా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలను ఆయన నెరవేర్చుకున్నాడా లేదా అన్నది తన మనస్సాక్షిని తన గుండెల మీద తాను చేసుకుని తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలుగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అన్నీ తనకు పూర్తిగా తెలుసునని, అన్నీ తాను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే తాను హామీలు ఇస్తున్నాను అని ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసిన పిమ్మట తాను ఎలక్షన్ క్యాంపెయిన్లలో పార్టిసిపేట్ చేస్తూ పోయాడు. ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయకముందు మార్చి 31వ తారీఖున తాను మేనిఫెస్టోస్ కూడా రిలీజ్ చేశాడు. సపరేట్గా తెలంగాణకు వేరే మేనిఫెస్టో, సీమాంధ్రకు సపరేట్గా వేరే మేనిఫెస్టో. 2 మేనిఫెస్టోస్లోనూ తాను చెప్పిన హామీలు ఆ తర్వాత తాను ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఎన్నికలప్పుడు మీటింగులలో ప్రతి మీటింగ్లోనూ తాను ఇదే మాటలే చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ రావడమే కాకుండా టీవీలలో కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేశారు. గ్రామాలలో అయితే పెద్ద పెద్ద ప్లై కార్డులు పెట్టి, పెద్ద పెద్ద గ్రామాలలో అయితే పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి, ఆ హోర్డింగులకు లైట్లు కూడా పెట్టారు. లైట్లు కూడా పెట్టి ఎవరైనా ఏమైనా మిస్ అయిపోతారేమో, కనపడకుండా పోతుందేమో, ఎన్నో హోర్డింగ్లలో ఇది కూడా హోర్డింగ్ మిస్ అయిపోతుందేమో, కానీ అలా మిస్ కాకూడదు, ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి ఆ హోర్డింగులకు లైటింగ్ కూడా పెట్టాడు. ప్రతి అడ్వర్టైజ్మెంటు, ప్రతి మీటింగు, ప్రతి హోర్డింగు, చివరకు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఇలా పాంఫ్లెట్లు తాను చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ఆథెంటికేట్ చేసిన ఇటువంటి పాంఫ్లెట్స్ ప్రతి ఇంటికి పోయి ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతులకు రుణమాఫీ ఫైల్ పై నా మొట్టమొదటి సంతకం చేస్తాను. ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డాక్రా సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను. జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు కలలు సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను. ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు ప్రతి ఇంటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం. ఇలా ప్రతి హామీని తాను పబ్లిసైజ్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ తీసుకెళ్లారు. రుణాల మాఫీకి సంబంధించి ఎన్ని రుణాలున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన హయాంలో జరిగిన బ్యాంకర్స్ కమిటీ మీటింగ్, అగ్రికల్చర్ అడ్వాన్సెస్ మొత్తం తన చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాలు అన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పిన నేపథ్యంలో
ఎన్ని వ్యవసాయ రుణాలు అని చెప్పే డాక్యుమెంట్ ఇది. 87,612 రుణాలు, వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్తున్న పత్రం ఇది, డాక్యుమెంట్ బుక్ ఇది. ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ డాక్రా రుణాలు 14,204 ఉన్నట్టుగా చూపిస్తున్న డాక్యుమెంట్. 184th ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది. ఇవాళ పరిస్థితి చూస్తే 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయన్న సంగతి తెలుసు, 14,000 కోట్ల డాక్రా రుణాలు ఉన్నాయి అన్న సంగతి తెలుసు. రెండు కలిపితే 101,000 కోట్లు అవుతుంది అన్న సంగతి ఎవరైనా ఇట్టే చెప్పేయగలుగుతారు. ఈ 101,000 కోట్ల మీద చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టకుండా ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ ఈ 101,000 కోట్ల మీద 14,000 కోట్ల రూపాయల అపరాధ వడ్డీ కింద ఇవాళ బ్యాంకులు వసూలు చేస్తా ఉన్న పరిస్థితి. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం కూడా సరిపోని పరిస్థితిలో కేటాయింపులు చేశాడు కాబట్టి ఈ సంవత్సరానికి మళ్ళీ ఈ 101,000 కోట్ల మీద ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి మరో 14,000 కోట్ల రూపాయలు వడ్డీ భారం పడుతుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు సరిగ్గా లేని కారణం వల్ల అపరాధ వడ్డీ ప్లస్ ఈ సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రెండు కలిపితే 28,000 కోట్ల రూపాయల వడ్డీలు అవుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారేమో కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం రుణాల మాఫీ కోసం కేటాయింపు చేస్తూ చేతులు వదులుపుకుంటా ఉన్నారు. అసలు కథ దేవుడెరుగు, వడ్డీలో 28,000 కోట్ల రూపాయలు అవుతా ఉంటే ఈ పెద్ద మనిషి 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ 5,000 కోట్ల రూపాయలే 20% రుణాల మాఫీ కోసం నేను ఇచ్చేసినట్టు అని చెప్తా ఉంటే నిజంగా రైతులను ఎంతగా మోసం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఈ మోసపూరిత పరిపాలనలో రైతులు ఆయన మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టని కారణంగా అపరాధ వడ్డీలతో ఒకవైపున రైతు సతమతం అవుతా ఉంటే కొత్త రుణాలు రాని పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున తన మాటను నమ్మి రుణాలు కట్టని కారణంగా పాత రుణాలు రెన్యువల్ కాక క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు ఇవాళ అలమటిస్తా ఉన్నారు. మొన్న తుఫాన్ ప్రాంతంలో పర్యటించినప్పుడైతే మరీ బాధ అనిపించింది. పంటలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అధికార లెక్కలే దాదాపుగా 3.3 lakh హెక్టార్స్లో పూర్తిగా పంటలు నాశనమైపోయాయని చెప్పారు. అదే అధికార లెక్కలే 3.09 lakh మరో 3.09 lakh హెక్టార్స్లో 50% పైచిలుకు నష్టం జరిగింది అని చెప్పారు. వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కాబట్టి రుణాలు వీళ్ళు కట్టని కారణంగా రుణాలు రెన్యువల్ కాలేదు, రెన్యువల్ కాని కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు. డాక్రా అక్కచెల్లెమ్మలు పరిస్థితి అంతే. ఇవాళ డాక్రా అక్కచెల్లెమ్మలకు పొదుపు ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటా పోతా ఉన్నారు. అపరాధ వడ్డీతో అక్కచెల్లెమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అడగడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హేళన చేస్తూ మాట్లాడతారు. మొన్న ఐకేపీ వాళ్ళు వచ్చి వెస్ట్ గోదావరిలో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే హేళన చేస్తూ మాట్లాడారు. 16 నెలల నుంచి ఐకేపీ అక్కచెల్లెమ్మలకు జీతాలు రావడం లేదు అని చెప్పి గట్టిగా అడిగితే, కొత్త రుణాలు ఇప్పిలేని పరిస్థితిలో ఉన్నాము అని గట్టిగా అడిగితే, డాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి అన్యాయంగా ఉంది అని చెప్పి గట్టిగా అడిగితే,
పోలీసుల చేత నిర్దాక్షిణ్యంగా నెట్టేస్తారు. ఇవాళ రాష్ట్రంలో 43,11,686 పెన్షన్లకు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఇది పెన్షన్ల సంఖ్య. ఈ 43,686 పెన్షన్లకు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 1వ తారీఖున ఇస్తాను అని చెప్పి మళ్ళీ ప్లేట్ కాస్త మార్చాడు. పోనీలే అక్టోబర్ 1వ తారీఖు నుంచి అయినా లెక్కేసుకుంటే ఆ 43,11,686 పెన్షన్లకు 7 నెలల పాటు అక్టోబర్ 1 నుంచి మార్చి 31 అంటే ఏప్రిల్ 1 దాకా లెక్కేస్తే 7 నెలల కాలానికి 431 కోట్ల రూపాయలు అవుతుంది. 43,11,686 పెన్షన్లకు ఈ 431 కోట్ల రూపాయలు ఇంటూ 7 నెలలు వేసుకున్నా దాదాపుగా 3,000 కోట్లు పైచులకు అవుతుంది. 5 నెలల కాలానికి 200 రూపాయలు ఇదే పెన్షన్ కొనసాగించిన నేపథ్యంలో ఆ లెక్క ఎంత అని చూస్తే అది ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే ఇస్తా ఉన్నది 130 కోట్ల రూపాయలు. నెలకు 130 కోట్లు ఇంటూ 5 నెలలు వేసుకుంటే 650 కోట్లు, 7 నెలలకు 431 కోట్ల రూపాయలు వేసుకుంటే 3,000 కోట్లు, మొత్తంగా 3,650 కోట్ల రూపాయలు పైచులకు కావాల్సి వస్తే పెన్షన్లకు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 1,338 కోట్ల రూపాయలు మాత్రమే. బడ్జెట్లో ప్రవేశపెట్టే నాటికే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు కత్తిరించాలి అన్న ఆలోచనతో దుర్బుద్ధితో తాను ఆ మేరకు తక్కువ కేటాయింపులు చేశారు. ఆ కేటాయింపులకు అనుకూలంగానే ఇవాళ 43,11,686 పెన్షన్లలో ఇప్పటికే దాదాపుగా 10 లక్షల పెన్షన్ ఇప్పటికే కత్తిరించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ పెన్షన్ల సంఖ్య ఇంకా ఎంతగా కత్తిరిస్తారో తెలియదు. ఎంతగా కత్తిరిస్తే ఈ పెన్షన్ల సంఖ్య ఆ 1,338 కోట్లకు మ్యాచ్ అవుతుందో అంతాకా కూడా ఆయన కత్తిరించే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద రైతు రుణాల మాఫీకి సంబంధించి, డాక్రా రుణాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ఈ 3 అంశాల మీద గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 663 మండలాల్లో అన్ని చోట్ల కూడా ధర్నా కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి మండల కేంద్రం ఎదుట వీటికి ఉత్తరాంధ్ర జిల్లాలలో మరి ముఖ్యంగా మొన్న తుఫాన్తో తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ డాక్రా రుణాలు, రైతు రుణాలు, ఈ పెన్షన్లే ఈ 3 అంశాలను కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాలలో పట్టించుకోని పరిస్థితిలో నష్టపోయిన ఆ ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితుల మధ్య ఆ డిమాండ్లన్నీ కూడా అక్కడే కలిపి ఆ డిమాండ్లన్నీ కూడా చేరుస్తూ మండల కేంద్రాల ఎదుటన మొత్తంగా 663 మండలాలలో మొత్తంగా అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా అందరినీ కూడా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అవ్వ, ప్రతి తాతను, ప్రతి సోదరుని, ప్రతి స్నేహితుడిని పేరు పేరున కోరుతా ఉన్నాను.